హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. జగన్‌కి దేశం పట్ల, జాతీయ జెండా పట్ల, భరతమాత పట్ల ఏమాత్రం కూడా గౌరవం లేదు. అటువంటి వ్యక్తికి కొమ్ము కాస్తున్న భారతీయ జనతా పార్టీ అండి. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం నాడు సహజంగా ఎవరైనా సరే చిన్నపిల్లల దగ్గర పెద్దవారి వరకు స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరేయడం, ఎవరైనా ఎగరవేస్తే జెండాకు వందనం తెలియజేయడం, జనగణమన పాడడం అనేది ఒక ఆనవాయితీ చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క భారతీయుడికి. అలాగే భరతమాతకు జై అని కూడా జనగణమనలో చివరిగా మనం జై హింద్ చెప్తూ భరతమాతకు జై అనడం సహజం అండి. అది ఎవరైనా ప్రతి భారతీయుడు చేయాల్సింది చేస్తాడు కూడా. అటువంటి సంఘటన మనకి జగన్మోహన్ రెడ్డి దగ్గర కనిపించటం లేదండి. ఎందుకంటే ఇది మన భారతీయుల నరాల్లో ఇమిడి ఉన్న దేశభక్తికి నిదర్శనం అండి. అటువంటి దేశభక్తి గల భారతదేశంలో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి తన ఓడిపోయిన తర్వాత 2024 తర్వాత ఇప్పటికి 3 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ రోజులు వచ్చినాయండి. ఈ 3 సార్లు కూడా అతను జెండా ఎగరవేయలేదు, జెండా వందనం చేయలేదు, భరతమాతకి జై అని అనలేదండి. అటువంటి నీచమైన, నికృష్టమైన వ్యక్తికి సపోర్ట్ చేస్తున్న భారతీయ జనతా పార్టీని ఏమనాలి, ఆ నాయకులు ఏమనాలండి? ఇది నేనండం కదండి. తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని అడుగుతున్నారు. జగన్ లాంటి వ్యక్తులను వెనకేసుకొస్తుంటే బీజేపీ పార్టీ యొక్క అస్తిత్వం పట్ల అనుమానం వస్తుందని ప్రజలు అనుమానపడుతున్నారు. జగన్ లాంటి దుర్మార్గుల కోసం మీ జాతీయ భావాన్ని మంట కలుపుతారని కూడా అడుగుతున్నారండి. ఇటువంటి దుర్మార్గుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉంటాడు? ఈ కేసులు, సిబిఐ కేసులు ఎప్పటికి తేలుతాయి? అంటే ఇప్పటికే 13 సంవత్సరాలు దాటిపోయింది అతను బెయిల్ మీద ఉండి. ఇంకెన్ని సంవత్సరాలు కేసులు నడుస్తాయి? కేసులే ట్రయల్కి రావట్లేదు, నడవట్లేదు. ఏం జరుగుతుంది? అతనంత దేశద్రోహ పనులు చేస్తున్నా కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తుంది అని ప్రజలకి డౌట్ వచ్చిందండి. ఇది సహజంగా రాకూడదు, వచ్చింది. దీనికి భారతీయ జనతా పార్టీ ఏం సమాధానం చెబుతుంది? ఎందుకంటే 2013 సెప్టెంబర్ 23న బెయిల్ పొందాడు, సిబిఐ బెయిల్ పూచీకత్తు మీద. అప్పటి నుంచి బెయిల్ మీద ఉన్నాడు. కానీ దాంట్లో స్ట్రిక్ట్గా ఒక కండిషన్ పెట్టారండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ దాటి వెళ్ళకూడదు. హైదరాబాద్ దాటి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని క్లియర్ కట్గా ఆ కండిషన్ ఇచ్చి బెయిల్ ఇచ్చారండి. మరి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎలా వెళ్తున్నాడండి? కోర్టు పర్మిషన్ తీసుకుంటున్నాడా? స్ట్రిక్ట్ కండిషన్ వైలేషన్ కాదా? మరి సిబిఐ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సమాధానం లేదు. అందుకనే ప్రజలకి అటువంటి దేశద్రోహికి, జెండాకి వందనం చేయని వ్యక్తికి ఎందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు ఒత్తాసు పలుకుతున్నారని ప్రజలు పదే 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 అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఇది మీరు గమనించాలి. గమనించకపోతే ముందు రోజుల్లో చాలా కష్టం జరుగుతుంది. ఇది మాత్రం వాస్తవం. ఎన్ని రోజులు ఇట్లా బెయిల్ మీద ఉంటాడు? ఆ కేసులు ఎప్పుడు హీరింగ్ వస్తాయి? ఎప్పుడు పూర్తవుతాయి? ఎన్ని సంవత్సరాలకి అది తేలుతాయని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంది ప్రజలు ఏంటంటే, రాహుల్ గాంధీని ఏదో ఒక మోడీ గారిని తప్పుగా అన్నాడని అతని ఎంపీ సీటు కోసమే రాజ్యాంగబద్ధంగా 2 సంవత్సరాల పాటు అతనికి కోర్టు తీర్పు ద్వారా వర్తింపజేశారు కదా. ఆయన రాహుల్ గాంధీ పట్ల చాలా గట్టిగా ఉన్నారు కదా. అలాగే జయలలిత గారి పట్ల కూడా వీరు గట్టిగా ఉన్నారు కదా. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ మీద కూడా గట్టిగా ఉన్నారు కదా. వాళ్ళందరినీ జైలు పాలు చేశారు కదా. మరి ఈ జగన్ని ఎందుకు మీరు ఏమాత్రం కూడా అతనికి శిక్ష పడకుండా ఎందుకు కాపాడుతున్నారు?
అతన్ని ఏ దేశభక్తి లేకపోయినా ఎందుకు గౌరవిస్తున్నారు? అతను ఏం అతను ఏ తప్పుడు పని చేసినా, ఏం విగ్రహాలు పడగొట్టినా, రథాలు తగలబెట్టినా ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకని తెలుగు ప్రజలు అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు దీనికి సరైన సమాధానం చెప్పాలి. ఒక్కటి మాత్రం నిజమండి. భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు గమనించకపోతే ముందు ముందు ఖచ్చితంగా తెలుగు ప్రజలు ఈ విషయంలో ఇంకొకసారి ఆలోచన చేయవలసి వస్తుందని ఈ యొక్క వీడియో ద్వారా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నాను. మీరు తొందరగా జగన్మోహన్ రెడ్డి కేసులు తేల్చి అతనికి శిక్ష పడేట్టు చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తూ, ఆ భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి కూడా హెచ్చరిక చేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.